సంక్రాంతి పండుగ వేళ బాపట్ల జిల్లా చీరాలో సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సందడి చేశారు. వీరు హరిప్రసాద్ నగర్లోని కొట్టయ్య వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ వృద్ధులకు స్వయంగా భోజనాలు వడ్డించి వారితో సమయం గడిపారు. చిన్నారులతో కలిసి డ్యాన్సులు, కర్రసాము విన్యాసాలు చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా తాము పనిచేసిన అఖండ 2, రాజాసాబ్ చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు వారు ధన్యవాదాలు తెలిపారు. భగవంతుడి భగవంతుడు పెట్టిన కిరీటం అన్నమాట. ఇది సేవ అంటే మన సంక్రాంతి పండగ ఏంటంటే భోగి పండగ కూడా అంటాం. యాక్చువల్గా భోగి పండగ మీనింగ్ ఏంటంటే కొత్త సంవత్సరం. భోగి పండగకి ఏంటంటే మనలో ఉండే వ్యసనాలు ఏదన్నా ఒకటి, మందు కానీ, సిగరెట్ కానీ, కోపం, తాపం, ఇలాంటి ఏమన్నా మనకు తెలియకుండా మన డామినేట్ చేసిన విషయాలన్నీ మనసులో ఈ కొత్త సంవత్సరం తీసేసి ఆ భోగి మంటలు తగలబెట్టేసి కొత్త సంవత్సరం కొత్తగా సంక్రాంతి జీవితాన్ని స్టార్ట్ చేయటమే నిజమైన పండగ. కాబట్టి పండగకు వచ్చే వాళ్ళు అందరూ తల్లిని, తండ్రుల్ని, పెద్దవాళ్ళందరితోటి కలిసి ఒక రకంగా కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా పండగ చేసుకొని ఎంజాయ్ చేయమని. వరప్రసాద్ అన్నయ్య సినిమా వెంకటేష్ బాబు సినిమా సూపర్గా ఆడుతుంది. ఆ తర్వాత మేము ఒకేసారి వచ్చిన మా రవితేజ గారి సినిమా కూడా సూపర్గా ఆడుతుంది. భర్తమేశైలు సూపర్ ఆడుతుంది. ఇంకా 2 సినిమాలు సూపర్ ఆడుతున్నాయి అనమాట. అందుకని అన్ని సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో చేసే సినిమాలు జై హనుమాన్, హనుమాన్ పార్ట్ 2 ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో చేస్తున్నాము. విశ్వశెట్టి కాంతారా హీరో విశ్వశెట్టి గారితో కాంబినేషన్లో నెక్స్ట్ జరగబోతుంది. నెక్స్ట్ ప్యారడైస్ నాని సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ గారు, దసరా చేసిన డైరెక్టర్ గారు కాంబినేషన్లో 2 ఫైట్లు చేయడం జరిగింది. నెక్స్ట్ చేస్తున్నాము. అది మేము చేయబోయే సంగతులు. నెక్స్ట్ బాలేబాబు కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. అది కూడా చేయడానికి మన సలహాలు జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ 2 మంత్స్ పెద్ద సినిమాలో కొంత పార్ట్ చేసాము. హ్యాపీగా ఉన్నాము. సంక్రాంతి గ్యాప్ వచ్చింది. ఆనందంగా నిన్న ఎడ్ల పందాలు పాల్గొన్నాము. మా ఫ్రెండ్స్ని కలిసాము. బీచ్లో పొద్దున్న లేచి స్నానం చేసాము. పండగ కూడా అంటాం. యాక్చువల్గా భోగి పండగ మీనింగ్ ఏంటంటే